వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడిబాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం. మృత్యుంజయుడు రమేష్కు ప్రధాని మోదీ పరామర్శ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. టేకుమట్ల పిఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణానికి చుట్టూ నీరున్న త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, మంచినీటి కుళాయిల్లో మురికినీరు వస్తుందని బంగారుపేటకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు వస్తుండటంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎడాపెడా మురికి కాలువల నిర్మాణం, మంచినీటి పైపుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపడుతుండగా వీటికి తోడు బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ఇష్టానుసారంగా రోడ్లను తవ్వి పెడుతున్నారు. కర్నూలు ప్రజలు తాగునీటి సమస్యలతో సతమతమవుతూ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్లైన్లు పోయినాయి, దాని కొత్తగా ఉన్నాయి. ఈడ చేయమంటే ఆడికి చేసుకొని వస్తున్నారు వాళ్ళు. ఇది ఇంత క్లియర్ చేయడానికి చదువు వస్తుంది. ఏ వచ్చిందో కూడా ఇప్పుడు అడిగినాం మేము. నీళ్ళు పంపిస్తామంటారు కానీ దానికి ఏం పరిష్కారం. నీళ్ళు పంపిస్తే ఈ రోజు పంపిస్తారు, రేపు దానికి పరిష్కారం చేయాలి కదా. అదే కదా, ఇది ఒక రోజు పంపిస్తే అయిపోతుందా? రోజులు అవుతుందా? కాలనీళ్ళు వస్తున్నాయి. ఒకసారి కాలనీళ్ళు పట్టి చూపిస్తారండి మీకు. పట్టినాము నీళ్ళు పెట్టి తీసుకొని మేము వచ్చి మోసుకోవాలా. మరి మేము పనులు పోతాలా, మా నీళ్ళ కోసం పని విడిచిపెట్టి ఇంటికాడ ఉండాలా మేము. మరి మేము చెప్పు నీళ్ళ గురించి దెబ్బలు తగ్గుతున్నాయి మాకు. మరి లంజాలు అంటున్నారు, మరి మేము పట్టుకోవాలి అంటున్నారు. ఎట్లా మాకు నీళ్ళు ప్రాబ్లం కదా. మరి పొలాలకు పిలిచండి. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేల కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని వెల్లడించారు. दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं, इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही
मैंने मुख्यमंत्री जी, यहाँ के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम, सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री, सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी में डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुए, इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है और जांच तेजी से आगे बढ़े, इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है। मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों ने त्वरा के साथ बचाव और राहत का काम किया, वो सभी का धन्यवाद करना चाहता हूं। और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गंवाया है, हताहत हुए हैं, वो सभी को मनपूर्वक संवेदनाएं व्यक्त करता हूं। అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ భవనంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ గారైనటువంటి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో క్రాఫ్ ఆధ్వర్యంలో తయారు చేయబడినటువంటి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ను కర్నూలు జిల్లా చైల్డ్ ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులు లేని జిల్లాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి మంచి ప్రయోజకులుగా తయారయ్యే విధంగా సహకరించాలని, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని, పాఠశాలలో చేర్చించే విధంగా కృషి చేయాలని కోరారు। Now I request the President, our President, to do what?
బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ప్రత్యేకంగా మరి న్యాయ సేవా సంస్థ తరపు నుంచి పోస్టర్ రిలీజ్ చేయడానికే కర్నూలు జిల్లా చిల్డ్రన్స్ ఫోరం తరఫున మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క బాల కార్మికుల గురించి ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల కొంతవరకు మేలుకరంగా జరుగుతుంది. అయితే ఇంకా పరిపూర్ణంగా జరగాలంటే ఈ అందరూ బాధ్యత తీసుకోవాలి. అలాగే ఎక్కడ అయితే మరి షాపులలో అయితేనేమి, అలాగే ఫ్యాక్టరీలో అయితేనేమి మరి అందరూ యాజమాన్యం ఇందులో బాధ్యత తీసుకుంటే ఇది చక్కగా జరుగుతుందని మేము ఈ విషయం బట్టి ఎక్కువగా ప్రచారం చేయడానికి సంతోషిస్తున్నాం. నా పేరు విజయరాజు, చిల్డ్రన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా అధికారులందరూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫోల్డ్ అట్లయితే షాపులలో ఇంకా పిల్లలు పని చేయడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ శ్రమించి బాల కార్మికులు లేని సమాజంగా తీర్చిదిద్దేందుకు ఎంతగా శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రాప్ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ను ఈరోజు జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారి సెక్రటరీ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో బాల కార్మికులు లేని జిల్లాగాను, తర్వాత చాప కింద నీరులాగా కనపడుతున్నటువంటి బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావడం సంతోషించకరమైనది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో చేయడం మరీ సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు బత్తుల చిన్నయ్య, కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సెక్రటరీ. ఈ నెల 19న హైదరాబాద్లో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుగు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మాన సభను విజయవంతం చేయాలి జాతీయ ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశంలో తెలిపారు. నా పేరు గడ్డం కాసిం, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రవీంద్ర భారతిలో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 19వ తారీఖున అభినందన సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వికలాంగులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని 19వ తారీఖు జరిగే అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగులకు ఒక గుర్తింపు తెచ్చిన ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే సమయంలో మరి ఈ రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరి ఈ యొక్క వికలాంగుల ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమాన్ని బలోపేతం చేసి 50 రూపాయలున్న పెన్షన్ని 4016కు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్కే దక్కుతుందని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి వికలాంగులకు మరి అనేక విధాలుగా మరి పెన్షన్ మీద బతికే వికలాంగులు ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తానని 6 గ్యారంటీల్లో భాగమైన ఆసరా పెన్షన్ని మరి ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవటం, వికలాంగులని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వికలాంగులకు ఆసరా పెన్షన్స్ 6000 పెన్షన్తో పాటుగా
సంక్షేమ పథకాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ 5% వాటాని కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ లోపల 6,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వికలాంగులు మరో పోరాటానికి కూడా సిద్ధంగా తప్పదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరొక పోరాటానికి కూడా వికలాంగులు సన్నద్ధమవుతున్నారు. ఇక నుంచి అయినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు 19వ తారీఖున మరి వేలాదిగా తరలివచ్చి అభినందన సభను మరి అన్నగారికి మరి గౌరవమైన అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా రావటం వికలాంగులకు ఒక గర్వకారణం. ఆ యొక్క కార్యక్రమంలో వికలాంగులందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ పుణ్య దంపతులకు మరి సన్మానం చేయాలని కూడా విహెచ్పిఎస్ నిర్ణయించింది. కాబట్టి వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించి కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్గా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ మేరకు కర్నూలు పట్టణంలోని బీజాంపు సమీపంలో గల బీసీ భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డీసీఎంఏ చైర్మన్గా నాగేశ్వరరావు గీయడం చాలా సంతోషకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడానికి నేటికి సంవత్సరం అయింది. సంవత్సరం లోపల దాదాపు వచ్చేసి 150 మంది బీసీల పదవులు ఇచ్చాడు. కర్నూలు ఎంపీ కావచ్చు, మార్కెటెడ్ చైర్మన్లు అయితే బీసీలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నాగేశ్వరరావు కూడా బీసీలకు కావచ్చు. అట్లా అనుకుంటే వరకు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా దాదాపు 20 దాకా బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న పదవులు డైరెక్టర్లు ఇచ్చారు. ఒకటే నిదర్శనం, బాబు వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో బాబు గారు చేస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి నంద్యాల పట్టణంలోని టెక్కెం మార్కెటెడ్లో ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు అయితేమి, ఎమ్మెల్సీలు అయితేమి, చైర్మన్లు అయితేమి, కుల కమిటీ చైర్మన్లు అయితేమి, డైరెక్టర్లు అయితేమి అందరూ హాజరవుతున్నారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఈ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్పై విమానం కూలడంతో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన అధికారులు. चला कि 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया. बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें. जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें. మనబడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క చక్కటి కార్యక్రమం కుతుబుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు 127వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బి శివకుమార్ ఆధ్వర్యంలో గురుమూర్తి నగర పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడారు.
बोलो అన్న మీరు పట్టుకోండి इधर देखो क्या ये అబ్బాయి బాగా మంచి మనసుతో నేర్పించారు వెరీ బిగ్ మ్యాన్ పాపనే హ్యాపీ శివ इस पे लिखो बोलो ए ABC మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత 11-12 సంవత్సరాల నుంచి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా రానట్టు స్కూల్స్ ఓపెన్ కాకముందే పాఠ్య పుస్తకాలు కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పంపించింది. వారికి మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి నిన్ననే అంతా మీరు చేయాలి. మీరు ఇంకా ఇంపార్టెంట్, మీరిద్దరు ఇదే బస్తీలో ఉన్నారు, పుట్టి పెరిగినారు కాబట్టి ఈ బస్తీలో ఉన్నటువంటి స్కూల్ తప్పకుండా అభివృద్ధిలోకి రావాలి. హర్షద్ గారు దానికోసం మేము ఏ లెవెల్ అయినా నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడే జయరాం గారు అంటున్నారు మనం బోర్ వేపిస్తే వేస్ట్ సార్, అది ఇక్కడ పడదు బోరు, మనం ట్యాంకర్ వేద్దామని చెప్తున్నారు. మంచి ఒక డ్రమ్స్ ఏమైనా మంచి ఏర్పాటు చేసి అవి రోజు క్లీన్ చేసుకునే విధంగా మీరు శ్రద్ధ తీసుకోవాలి ప్లీజ్. డ్రమ్స్ ఉన్నాయి కదా లేచిపోతారు అది అంట కాదు. నేను ఒకసారి గవర్నమెంట్ స్కూల్ బాష్పతికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చిన్న పిల్లలు భోజనం చేసి చేయి కడుక్కుంటున్నారు, ప్లేట్ కడుక్కుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హౌస్లో ఇంత పెద్ద పురుగులు ఉన్నాయి. నేను చాలా కోపమైన వాళ్ళ మీద, తర్వాత బాధపడ్డా ఇదేంటి అని. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అండర్లైన్ చేసి విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. సూపర్ 6లో అతి కీలకమైనది తల్లికి వందనం. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలను ఇస్తామనే ముందు చెప్పాము. ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అన్నారు. 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం
ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.